హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్ 1న రిలీజ్ అయింది. బట్ స్టిల్ 21st వరకు టైం ఉంది. సో ఎవరైనా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే ఈ వీడియోలో నోటిఫికేషన్లో ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీన్ని ఎండ్ వరకు చూడండి, యూస్ఫుల్ అయ్యే వారికి షేర్ చేయండి. ఫస్ట్ సిఆర్పి ఆర్ఆర్పి అంటే రూరల్ బ్యాంక్స్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అండి ఇది. సో దీనిలో స్కేల్ 1, 2 and 3 ఆఫీసర్స్ అంటే ఆఫీసర్ 1 ఫర్ పిఓ విచ్ ఈస్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ 2 and 3 ఫర్ మేనేజర్ రోల్స్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ రోల్స్ అంటే క్లర్క్ పోస్ట్కి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. నేను క్లర్క్ అండ్ పిఓకి రిలేటెడ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. రిమైనింగ్ అయితే మేనేజర్ పోస్ట్ లెవెల్స్ అవి. సో వాటికి ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. సో నేను మెయిన్గా ఇప్పుడు 2025లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి అండ్ అలాగే ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళ కోసం చేద్దామని సో నేను స్టార్ట్ చేశాను. ఈ ఎగ్జామ్ అయితే 2 మోడ్స్లో ఉంటుంది అండ్ కంప్లీట్లీ ఆన్లైన్ ఎగ్జామ్ అండి ఇది. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్. మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి ఇక్కడ టేబుల్లో మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 1st to 21st September 2025 వరకు ఉంది. అండ్ ఫీ కూడా ఆ డేట్స్లోనే తీసుకుంటారు. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఫీజ్ కానీ మీరు రిజిస్టర్ అవ్వడానికి కూడా కుదరదు. సో 21st September అనేది లాస్ట్ డేట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నవంబర్ టు డిసెంబర్లో ఆన్లైన్ ఎగ్జామ్కి కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ మనకి నవంబర్ టు డిసెంబర్లో ఉంటుంది. అండ్ ఆ ఎగ్జామ్ రిజల్ట్ డిసెంబర్ 2025 టు జనవరి 2026 ఈ మధ్యలో జరుగుతుంది. సో అందుకు ఆ డేట్స్ రిలీజ్ చేశారు. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది మనకి డిసెంబర్ 2025 టు ఫిబ్రవరి 2026 అంటే మధ్యలో మన డిసెంబర్లో నుంచి ఫిబ్రవరి వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా సరే అది ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. సో అండ్ ఆ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ అయితే మనకి Jan 2026లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని పెట్టారు. అండ్ ఈ బోత్ ఎగ్జామ్స్ అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ఈ రెండిట్లోనూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ ఇంటర్వ్యూ అయితే Jan to February 2026 అని మెన్షన్ చేశారు. ఆ 2 monthsలో మీకు ఎప్పుడైనా జరగవచ్చు. అండ్ నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఆన్లైన్ ఎగ్జామినేషన్ 2 phases కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఎగ్జామినేషన్ ఈజ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ అదర్ వన్ ఈజ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇక్కడ క్లర్క్ పోస్ట్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయ్యాక మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత మెయిన్స్లో స్కోర్ని బేస్ చేసుకుని వేకెన్సీని బట్టి వాళ్ళకి ఇంటర్వ్యూ లేకుండా ఎలకేషన్ అయితే జరిగిపోతుందండి. బట్ పీఓ పోస్ట్కి అయితే కనుక ప్రిలిమ్స్లో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ అది కూడా క్లియర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో అండ్ ఇంటర్వ్యూ కూడా ఇంటర్వ్యూ చేస్తారు అండ్ ఇంటర్వ్యూ స్కోర్ అండ్ మెయిన్స్ స్కోర్ని బేస్ చేసుకుని వాళ్ళు మనకి కాల్ లెటర్ అయితే ఇస్తారండి. అండ్ మనకి ఏమేమి బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్న లిస్ట్ అంతా కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు అది కూడా చూడొచ్చు. ఇక్కడ లిస్ట్ ఉంటుంది పీడిఎఫ్లో. క్లర్క్ పోస్ట్కి 18 to 28 years ఉన్న ఏజ్ వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి అండ్ పీఓ పోస్ట్కి 18 to 30 years వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అండి బేస్డ్ ఆన్ ద SC ST అండ్ అదర్ క్యాస్ట్ వీళ్ళని బేస్ చేసుకుని ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అది కూడా మీరు ఇక్కడ టేబుల్లో చూడొచ్చు.
అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేస్తే కనుక ఈచ్ పోస్ట్కి కూడా వీళ్ళు చాలా బ్రీఫ్గా రాసి పెట్టారు ఇక్కడ. క్లర్క్ పోస్ట్కి అయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఇయర్లో వాళ్ళు మనకి రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడైతే ఇచ్చారో ఎండ్ డేట్ అంటే 21 సెప్టెంబర్ నాటికి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ డేట్ అంతా కూడా సెట్ అయ్యేలా చూసుకోండి. ఓకే. అండ్ లోకల్ లాంగ్వేజ్ బాగా వచ్చి ఉండాలి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇవి వాళ్ళ రిక్వైర్మెంట్స్. అండ్ పీఓ పోస్ట్ కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అండ్ మనకి ఇక్కడ ప్రిఫరెన్సెస్ కూడా ఇచ్చారు చూడండి. లైక్ అగ్రికల్చర్, మేనేజ్మెంట్, ఇలా వేరియస్ సెక్టర్స్ వాళ్ళకి ప్రిఫరెన్సెస్ ఇచ్చారు. లోకల్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అయితే కనుక తెలుగు. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని కూడా పెట్టారు. అండ్ మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి క్లర్క్ పోస్ట్కి అండ్ పీఓ పోస్ట్కి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఇచ్చారు. ఇదైతే క్లర్క్ పోస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఇచ్చిన టేబుల్ అండి. మనకి ఇందులో రీజనింగ్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ అండ్ 25 మినిట్స్ టైం. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అయితే కనుక 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ అండ్ 20 మినిట్స్ టైం అయితే ఇచ్చారు. టోటల్ 80 క్వశ్చన్స్, 80 మార్క్స్. పీఓ పోస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఇచ్చిన టేబుల్ అండి. రీజనింగ్ అయితే 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 25 మినిట్స్ టైం. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 20 మినిట్స్ టైం అయితే ఇచ్చారు. టోటల్ 80 క్వశ్చన్స్, 80 మార్క్స్. ఇక్కడ మన ఈ రెండింటికి కూడా రీజనింగ్ కామన్, కానీ క్లర్క్కి అయితే న్యూమరికల్ ఎబిలిటీ ఉంది, పీఓకి అయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇదండి. రీజనింగ్ 40 క్వశ్చన్స్, 50 మార్క్స్, 30 మినిట్స్. కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్, 20 మార్క్స్, 50 మినిట్స్. జనరల్ అవేర్నెస్ ఉంది, 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 15 మినిట్స్. అండ్ ఇక్కడ 4A 4B అని ఉంది చూసారా. ఈ రెండిట్లో మీరు ఏదైనా లాంగ్వేజ్ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్ యూ కెన్ చూస్ ద ఇంగ్లీష్. సో ఆ లాంగ్వేజెస్కి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 30 మినిట్స్ ఉంది. అండ్ ఫైనల్గా న్యూమరికల్ ఎబిలిటీ ఉంది ఇక్కడ కూడా. సో క్లర్క్కి ప్రిలిమ్స్లో న్యూమరికల్ ఎబిలిటీ ఉంది అండ్ మెయిన్స్లో కూడా న్యూమరికల్ ఎబిలిటీ ఉంది. అండ్ 40 క్వశ్చన్స్, 50 మార్క్స్, 30 మినిట్స్ ఉంది ఇక్కడ. సో టోటల్గా అయితే మనకి 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ విత్ 120 మినిట్స్ టైంలో మీరు చూసుకోవాలి. అండ్ పీఓ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఆల్మోస్ట్ సేమ్గా ఉంది. బట్ న్యూమరికల్ ఎబిలిటీ అక్కడ ఉంటుంది, ఇక్కడేమో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అండ్ ఏ స్టేట్స్కి ఏ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో టేబుల్ అయితే ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ వాళ్ళకి ఇంగ్లీష్, హిందూ, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తారు. మేనేజర్ లెవెల్ పోస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. యూ కెన్ చెక్ ఇన్ PDF ఇఫ్ యూ వాంట్. అండ్ ఈచ్ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. 1/4 మార్క్స్ అయితే కట్ అవుతాయి అని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఈ PDF లింక్ మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. జస్ట్ గో త్రూ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ టేబుల్ కూడా మనకు ప్రొవైడ్ చేశారండి. ఈచ్ ఎగ్జామ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్లో అయితే ఇక్కడ సెంటర్స్ ఏ లొకేషన్స్లో ఉంటాయో కూడా మనకి మెన్షన్ చేశారు. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కూడా కావాల్సిన డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అన్నీ కూడా ఈ PDFలో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేను నెక్స్ట్ వీడియోలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్గా వీడియో తీసి పోస్ట్ చేస్తాను. సో యూ కెన్ చెక్ ఇట్ లేటర్. Thank you. Bye.